ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం టిప్ వచ్చేసి బేస్ ఏ పాప మామాశ్రీ లేదా బేసా ఏ పాప మామాశ్రీ. మీకు ఎట్లా గుర్తుంటే అట్లా గుర్తుపెట్టుకోండి. బేస్ ఏ పాప మామాశ్రీ లెక్క. అయితే చూడండి, జనరల్గా ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు మనకు చరిత్రలో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కనిపిస్తాయి. ఆంగ్లేయులు ఎలా స్టాండ్ అయ్యారు అనేది ఇక్కడ ఈ యుద్ధాల నుంచి చూసి నేర్చుకోవచ్చు. అయితే ప్రతిసారి మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో పాయింట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆ సందులను అడగడం జరుగుతుంది. అంటే మొదటి ఆంగ్ల మరాఠా యుద్ధం ఏ సంతో ముగిసింది, లేదా మొదటి ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం ఏ సంతో ముగిసింది, ఇలా క్వశ్చన్ వస్తుంది అక్కడి నుంచి. కాబట్టి ఆ క్వశ్చన్ల పర్పస్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా, ఒక సంధి ఒక యుద్ధాలకు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ వీడియో చేయడం జరిగింది. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టు బేసే పాప మామాశ్రీ కోడ్ ఉంది కదా. చూడండి, ఫస్ట్ సెకండ్ 1 2 3, అదేవిధంగా 1 2 3 అనే నెంబరింగ్ కూడా ఇచ్చా. ఇప్పుడు ఫస్ట్ది ఆంగ్లో మరాఠా వార్స్ చూడండి. బే అంటే బేసిన్ సంధి, సా అంటే సాల్బెట్ సంధి. అంటే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసింది బేసిన్ సంధి, రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసింది సాల్బెట్ సంధి. అదేవిధంగా ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ లేదా ఆంగ్లో దక్కన్ వార్స్ అంటాం వీటినే, లేదా ఆంగ్లో కర్ణాటక యుద్ధాలని కూడా వీటినే అంటాం. ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అన్నా అవే, ఆంగ్లో దక్కన్ యుద్ధాలన్నా అవే, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలన్నా వీటిని అంటాం. ఇది చూడండి, 3 యుద్ధాలకు సంబంధించి 3 శాంతి ఒప్పందాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదటి ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్కి సంబంధించిన సంధి ఎక్స్ లాపెల్ సంధి లేదా ఎక్స్ చాపెల్ సంధి అని అంటున్నాం, వీడియోలో కనిపిస్తుంది. రెండో ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధానికి సంబంధించి పాండిచ్చేరి సంధి, పా అంటే పాండిచ్చేరి సంధి. మూడో ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్కి సంబంధించి ఒప్పందం వచ్చేసి పారిస్ సంధి. అంటే ఆంగ్లో ఫ్రెంచ్ వార్కి సంబంధించి ఇక్కడ కోడ్ వచ్చేసి ఏ పాప అని ఉంది. అదేవిధంగా ఆంగ్లో మరాఠాకు వచ్చేసి బేసా అని ఉంది. ఇంకా చూడండి, మూడవది మామాశ్రీ. ఇది ఆంగ్లో మైసూర్ వార్స్ అని అంటున్నాం. ఆంగ్లో మైసూర్ వార్స్కి సంబంధించిన సంధులు 3 కనిపిస్తున్నాయి ఇక్కడ, మామాశ్రీ అని. మొదటి ఆంగ్లో మైసూర్ వారు మద్రాస్ సంధితో ముగిసింది. రెండో ఆంగ్లో మైసూర్ వారు మళ్ళీ అంటే మంగళూరు సంధితో ముగిసింది. మూడో ఆంగ్లో మైసూర్ వారు శ్రీరంగపట్నం సంధితో ముగిసింది. ఈ విధంగా అంటే ఏ యుద్ధాలకు సంబంధించి ఆ సంధులు మాత్రమే, ఒక కన్ఫ్యూజ్ కాకుండా ఒక ఆర్డర్లో ఎక్కడ ఏ సంధితో ఏ యుద్ధం ముగిసింది అనేది అందించే ప్రయత్నం చేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకోటి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కొట్టొద్దండి, అది అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. దయచేసి మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా నా వీడియో విషయానికి వస్తే మీరు కామెంట్ రూపంలో నాకు అందజేయండి. అంటే ఇంకా ఎలాంటి కోర్సు మీకు అవసరం, ఏ సబ్జెక్ట్ సంబంధించి అవసరం అనేది మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ ఉండండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ను కూడా ఒక విమర్శనాత్మక కోణంలో తీసుకొని ఇంకా మంచి ఆ వీడియో తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకు డిస్లైక్ చేసిన విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో పంపించండి. ఉంటా అండి, మీ బాలాచిరపైన ఇంకా మరిన్ని టిప్స్తో మీ ముందుకు వస్తాను.